హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 7వ తరగతికి సంబంధించిన తెలుగు పాఠ్య పుస్తకంలో నుంచి 3వ పాఠం శతక సుధ ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వివరాలను పరిశీలిద్దాం. పాఠ్యభాగం శతక సుధ, ప్రక్రియ శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, కర్తలు శతక కవులు. ఇక్కడ శతకం ఉంది మరియు కర్తలు అనేవి ఉన్నాయి. సో శతకం ఫస్ట్ సుమతి శతకం రాసింది ఎవరంటే, కర్త ఎవరంటే బద్దన్న, 8వ శతాబ్దం 13వ శతాబ్దం. దాశరథి శతకం కంచెర్ల గోపన్న, కంచెర్ల గోపన్న మారో పేరు రామదాసు, 8వ శతాబ్దం అంటే 17వ శతాబ్దం. నరసింహ శతకం నృకేసరి శతకం కాకుత్తం శేషప్ప కవి, 18వ శతాబ్దం. వేమన శతకం వేమన 8వ శతాబ్దం అంటే 17వ శతాబ్దం. నగ్న సత్యాల శతకం రావికంటి రామయ్య గుప్తా, సంవత్సరం చూస్తే 17/6/1936, 33/2009. శ్రీనివాస బొమ్మల శతకం, కర్త డాక్టర్ ఆడిపు చంద్రమౌళి, 7/4/1939, 28/9/2009. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం శ్రీ దూపటి సంపత్ కుమార చార్య, 8వ శతాబ్దం అంటే 20వ శతాబ్దం. సో మొత్తం 7 శతకాలు ఉన్నాయి మరియు కర్తలు అనేవి ఉన్నాయి. శతాబ్దం అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఇతర విశేషాలను పరిశీలించినట్లయితే ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యకు పైగా పద్యాలు ఉంటాయి. శతకం అంటే 100 పద్యాలు పైగా ఉంటాయి. శతక పద్యాలకు మకుటం ఉంటుంది. శతకాలు నైతిక విలువలను పెంపొందింపచేస్తాయి. శతకాలు సమాజ నడవడికను, లోకం పోకడాలను తెలుపుతాయి. శతక పద్యాలు ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి స్వాతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. శతక రచనలు ముక్తకాలు అనగా ఏ పద్యానికదే స్వాతంత్ర భావంతో ఉంటాయి. దాశరథి కరుణాపాయునిధి అన్న మకుటంతో శతకాన్ని రాసింది ఎవరంటే కంచెర్ల గోపన్న. కంచెర్ల గోపన్న యొక్క మకుటం దాశరథి కరుణాపాయునిధి. దాశరథి శతకాన్ని గోపన్న భద్రాచల శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. దాశరథి శతకాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే భద్రాచల శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం చేసిన దేవరంటే కాకుత్సం శేషప్ప కవి. శేషప్ప కవి రచనలు జన వ్యవహార, నుడికారాలు, పదబంధాలు, లోకోక్తుల రూపంలో ఉంటాయి. శేషప్ప కవి రచనలు ఎలా ఉంటాయంటే జన వ్యవహార, నుడికారాలు, పదబంధాలు, లోకోక్తుల రూపంలో ఉంటాయి. లౌకిక నీతులను అత్యంత సులువుగా కంద పద్యాలలో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కర్త బద్దెన్న. ఇవి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే సుమతి శతకం యొక్క పద్యాలు ఎలా ఉంటాయంటే కంద పద్యాలుగా ఉంటాయి. లౌకిక నీతులు అత్యంత సులువుగా కంద పద్యాలలో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కర్త ఎవరంటే బద్దెన్న. బద్దెన్న రాసిన మరొక శతకం ఏంటంటే నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాసింది ఎవరంటే బద్దెన్న.